115 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్? ఫ్రీజింగ్ అంటే ఏంటిది? కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే ఏంటిరా? లిక్విడ్ అనేది ఎట్లా మారాలి? సాలిడ్గా మారాలి. లిక్విడ్ అనేది సాలిడ్గా మారితే దాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు. ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు, లేదా సాలిడిఫికేషన్ అంటారు. ఇది సాలిడ్ డిఫెక్షన్ కాదు, సాలిడిఫికేషన్. సాలిడిఫికేషన్ అంటారు అనేది గుర్తుంచుకోండి. ఇది కరెక్టా? నెక్స్ట్ 116. ఇన్ ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. సాలిడిఫికేషన్లో ఏమవుతుంది? సో ఇన్ సాలిడిఫికేషన్ ఆర్ ఫ్రీజింగ్, ఇది ఇంక్రీజింగ్ కాదు, ఫ్రీజింగ్ ఆర్ సాలిడిఫికేషన్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్. ఫ్రీజింగ్లో ఏమవుతుంది? హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది, హీట్ ఎనర్జీ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇది కూడా ఎగ్జోథర్మికే. వాట్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్? అట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ లిక్విడ్ చేంజెస్ టు సాలిడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రీజింగ్ పాయింట్. లిక్విడ్ని మనం కూల్ చేస్తే ఏమవుతుంది? సాలిడ్గా మారుతుంది. ఏ టెంపరేచర్ దగ్గరనైతే లిక్విడ్ సాలిడ్గా మారుతుందో, దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంది? ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ సాలిడ్గా మారుతుందో దట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫ్రీజింగ్ పాయింట్.